విక్కీ ఇక్కడ నిజంగానే ఉన్నాడా లేక ఇది నా భ్రమనా? ఈ విరాజ్ ఏంటి ఇంకా రాలేదు? కొంపదీసి రమ్యతో గొడవ పడుతున్నాడా ఏంటి? విక్కీ ఏమైంది? ఎందుకేం మాట్లాడట్లేదు? విరాజ్ మీనాక్షి అన్నా సార్, ఎవరితో మాట్లాడుతున్నావు? విక్కీతో మాట్లాడుతున్నాను. అవునా? అక్కడెవరూ లేరు కదా? లేరా? ఇక్కడే ఉన్నారు కదా. విరాజ్ 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 నేను చెప్తున్నాను, అక్కడెవరూ లేరు మీనాక్షి. నువ్వు బానే ఉన్నావు కదా? ఏమైంది నీకు? అన్నా సార్, మీకేమైంది? స్తంభం లాగా ఇక్కడే ఇప్పుడే ఇక్కడున్నారు కదా, ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఎవరైనా ఉంటేనే కదా వెళ్ళడానికి. అక్కడ ఎవరూ లేనే లేరు. నువ్వు ఒక్కదానవే మాట్లాడుకుని నిలబడ్డావు. అవునా? అయితే నేను మాట్లాడింది? అయ్యో, పగటి కలలు కంటున్నావు అనుకుంటున్నా. నేనా? నేను నీళ్లు తీసుకొస్తాను అత్తయ్య. పుష్ప, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. వంటగదిలో నీళ్లు లీక్ అవుతున్నాయి. పడిపోతే కష్టం. నేనే వెళ్తాను. మీరు బాగా అలసిపోయారు అత్తయ్య. గర్భిణీ స్త్రీలు సేవలు చేయించుకోవాలి గాని సేవలు చెయ్యకూడదు. నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. సరే అత్తయ్య. విశ్వాస్ ఏవైనా త్వరగా వస్తానని చెప్పాడా? లేదత్తయ్య. మరి నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తాను.